ఓం మన్నాద శ్రీ జగన్నాథ మద్గురుం శ్రీ జగద్గురుం మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ఏ సాధన చేస్తే తొందరగా మనము పరబ్రహ్మ దర్శనాన్ని పొందగలము, ఆత్మదర్శనాన్ని చేసుకోగలము, అసలు సాధన ఉన్నదా లేదా? మరి సాధన లేకపోతే ఇంతకాలం మన ఋష్యాదులు, ఎందరో యోగులు, మునులు ఎందుకు ధ్యానం చేశారు, యోగం చేశారు, జపం చేశారు? మరి సాధన ద్వారానే కదా మనం ముక్తిని పొందాలి. మరి సాధన లేకుండా ఆత్మతత్వాన్ని ఎట్లా దర్శించగలము అనేటువంటి అంశములపైన ఈనాడు మనకున్న పరిజ్ఞానంలో ప్రస్తావన చేద్దాం. మీకు తెలుసు, నాకు తెలుసు సాధక దశలో సాధనలు ఉన్నవని. అదే ఉపనిషత్తుల ప్రకారము సాధన లేదు, ఆత్మ విచారణే సాధనని, సంపూర్ణ వైరాగ్యమే సాధనని, శ్రవణ మనన నిధీధ్యాసనలే సాధనని, ఇవి అంతరంగ సాధనని మాత్రం కొందరికే తెలుసు, అందరికీ తెలియవు. శాస్త్రీయముగా శాస్త్రాన్ని సద్గురువుల ద్వారా అధ్యయనం చేసినప్పుడు, శ్రవణం చేసినప్పుడు ఉన్న విషయము యథార్థముగా తెలియబడుతుంది. సరైనటువంటి గురువులను మనం చేరనప్పుడు మరి ఆ గురువుకు ఏ జ్ఞానం ఉన్నదో అదే జ్ఞానాన్ని మనకు బోధ చేస్తాడు. గురువు సాకారంగా ఉన్నటువంటి వారైతే సాకారాన్నే మనకు బోధ చేస్తారు. గురువు నిరాకార తత్వాన్ని, ఉపనిషత్తుల యొక్క బోధను అర్థం చేసుకొని గురు పరంపరలో అద్వైత సిద్ధాంతములో ఉన్నవారైతే అద్వైత సిద్ధాంతాన్నే మనకు బోధ చేస్తారు. అద్వైతములో ఆత్మవిచారణ తప్ప అన్య సాధనలు లేవు అంటాడు. యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధారణ, ధ్యాన, సమాధి అనే అష్టాంగ యోగం అంతా కూడా ఇది ద్వైత దర్శనమే కానీ అద్వైత దర్శనం కాదు. మంత్రయోగము కూడా ద్వైత దర్శనమే కానీ అద్వైత దర్శనం కాదు. అద్వైత దర్శనంలో జగద్గురు శంకరాచార్యులు వారు వాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది ఉత్తమాధికారులకు అన్నాడు. శ్రవణ మనన నిధీధ్యాసనలే సరిపోతాయి ఆత్మదర్శనమునకు అన్నారు ఉపనిషత్తుల ప్రకారం. అయితే మంత్రయోగము, లయయోగము, హఠయోగము, రాజయోగముల ద్వారా మనం ఈ ధ్యానము, యోగము, జపము అనేటి విని ఉన్నాం. మంత్రయోగములోనూ ధ్యానం ఉంటుంది, లయయోగములోనూ ధ్యానం ఉంటుంది, రాజయోగములోనూ ధ్యానం ఉంటుంది, హఠయోగములోనూ ధ్యానం ఉంటుంది. ఈ ధ్యాన ప్రక్రియ అనేది మీరు నేను పెట్టినది కాదు. ఈ రెండు భాగాలుగా చెప్పారుగా, ఒకటి క్రమముక్తి, ఇంకొకటి సద్యోముక్తి. ఇక మూడోది ఏమైనా ఉందంటే కర్మయోగం. 4 విధములు ముక్తి చెప్పింది మనకు. గౌణముక్తులు: సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాన్నిధ్యము. ఈ ఉపాసకులు, భక్తులు చేరే గమ్యం ఏమిటి అంటే క్రమముక్తి. ఆత్మవిచారణ చేసుకొని ఇప్పుడే ఇక్కడే చతుర్విధ మహావాక్యములు సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని స్వానుభవాన్ని గడించినటువంటి వారికి సద్యోముక్తి. ఇంకెక్కడికి వెళ్ళనక్కర్లేదు, ఏ లోకాంతర ప్రాప్తి లేదు. అందుకనే జ్ఞానికి గమనాగమనములు ఉత్క్రమణము చెప్పలేదు. యోగులకు, భక్తులకు, ఉపాసకులకు మాత్రమే ఉత్క్రమణం అంటే ఉత్తరాయణ పుణ్యకాలములో దశమద్వారము గుండా సత్యలోకాన్ని చేరుకోవడం, లేదా ఏ దేవతను ఉపాసన చేశారో ఆ దేవతాలోకానికి వెళ్ళడం. కాబట్టి జ్ఞాన విచారణ అనేది ప్రశంసనీయమైనది. ఋష్యాదులే మనకు ఉపనిషత్తుల్లో చెప్పారు. కాబట్టి దయామయుడైన పరమేశ్వరుడే జగద్గురు శంకరాచార్యులు వారుగా అవతరించి ఏ మార్గము శ్రేష్టమైనది, సులభమైనది అని చెప్పి ఈ సాధనామయంగా జీవితాన్ని చేసుకోకుండా జ్ఞానమయంగా జీవితాన్ని మరల్చుకోండి అని చెప్పారు. ఉపము తెలియక ఘోర తపములాచరించినను ముక్తి లేదు. ఉపము అనగా సూక్ష్మం, సమ్యక్ దృష్టి. అందుకనే గీతాచార్యులు వారు భగవద్గీతలో కూడా సమ్యక్ దృష్టినే చెప్పారు. సాంఖ్యయోగము అంటే జ్ఞాన విచారణే కానీ వేరు కాదు. కాబట్టి ఈ యోగములు, ధ్యానము, తపస్సు ఇవన్నీ కూడా పరమాత్మను తనకన్నా వేరుగా ఆరాధించడం అనే ప్రక్రియ ఉంటుంది. ఆత్మ విచారణలో తానే దైవం అనేటువంటి, తానే పరబ్రహ్మం అనేటువంటి తత్వం ఉంటుంది. అందుకనే సాకారో ఉపాసకులు, నిరాకారో ఉపాసకులు.
రెండు కూడా ఉపాసన అని చెప్పారు. కాబట్టి మనము ఇప్పుడే తెలుసుకోవాలి ఏది శ్రేష్టమైన మార్గము. సమయము లేదు, మనం అనేకమైన శాస్త్రాలు చూసేటువంటి బుద్ధి కుశలత మనకు లేదు. కానీ చాలా టైం తక్కువగా ఉంది. దినగండం నూరేళ్ల ఆయుష్ అన్నారు. కాబట్టి ప్రతిరోజు కూడా మన ఆయుష్ మరి రోజు రోజుకు తరిగిపోతూ ఉంది. రోజు రోజు ముసలితనానికి దగ్గరకు వస్తున్నాం. ఈరోజు మన ఆయువులో ఒక్కరోజు గడిచిపోయినది, కానీ మనం సాధించింది ఏమి లేదు. కానీ శాస్త్రాల వైపు ఎక్కడో ఏమో ఉన్నదని పరుగెడుతున్నాం. ఆరాటము పోరాటము శాస్త్రముల మీద ఉందే కానీ ఆత్మ విచారణ మీద మనకు లేదు. కొంతమంది మహానుభావులకు ఉన్నది. మనం ధ్యానం చేస్తున్నాము, యోగం చేస్తున్నాము, వైరాగ్యం రాలేదు కానీ వైరం పెరిగిపోతూ ఉంది. కాబట్టి వైరాగ్యం అనేది ఎప్పుడు వస్తుందంటే మరి మనకు కనపడుతున్నటువంటి ఈ దృశ్యమంతా నశ్వరమే, నామరూపాలు అశాశ్వతమే. కాబట్టి కంటికి కనిపించినటువంటి అజరామరత్వమైనటువంటి అమృత స్వరూపమైన ఆత్మతత్వం ఒకటి ఉన్నది. దాన్ని అన్వేషించి అమృత స్వరూపులై మిగిలిపోవాలనేటువంటి బుద్ధి ఏకాగ్రత చిత్తము కలిగిన పుణ్యపురుషులకు పుణ్యాత్ములకు మాత్రమే కలుగుతుంది. ప్రతి వ్యక్తి కూడా బాహ్యాన్ని చూస్తాడు, అది నైజము. ఎవరో పుణ్యపురుషులు జ్ఞానులు మాత్రమే మరి ఈ సృష్టికి మూలమైన తత్వం ఏమిటి అని విచారణ చేస్తారు. ఎవరికైతే సూక్ష్మబుద్ధి ఉండి విచారణ మొదలవుతుందో వారికి ఆత్మ విచారణ సులభం అవుతుంది. కొందరు దృష్టి బాహ్యంగానే ఉంటుంది, కొందరు దృష్టి అంతర్ముఖంగా ఉంటుంది, సూక్ష్మంగా ఉంటుంది. కాబట్టి ధ్యానము యోగము జపము చేయకూడదని మా ఉద్దేశం కాదు, కానీ ఇవంతా కూడా శ్రమతో కూడుకున్నటువంటి విషయాలు. ఇవి మధ్యమాధికారులు మందాధికారులకు మరి శాస్త్రమే చెప్పింది. అయినప్పటికీ కూడా ఉత్తమాధికారులుగా ఉండేటువంటి వారికి మరి మహావాక్య విచారణ ఒకటే సరిపోతుందని చెప్పి మన ప్రవచనములలో విసుగు విరామము లేకుండా తమకు నేను మనవి చేసుకుంటూనే వస్తున్నాను. మనకెట్లా తెలుస్తుంది ఉత్తమాధికారులని మధ్యమాధికారులని అధమాధికారులని మనకెట్లా తెలుస్తుందంటే మరి మనం చేసేటువంటి పనుల్లోనే మనకు అర్థమవుతుంది. ఎవరూ చెప్పనక్కర్లేదు. నా మనసు ధ్యానం చేయాలని ఉందా, ధ్యానమే చేయాలి. ఎవరైనా ఉపన్యాసం చెప్తూ ఉంటే ఇదంతా కేవలం వాచా వేదాంతము, ఎందుకు నేను ధ్యానం చేసి ఆత్మతత్వాన్ని పొందాలని ప్రగాఢమైన విశ్వాసం ఎవరికి ఉంటుందో వాళ్ళు ధ్యానమే చేయాలి. లేదు ప్రాణాయామం చేయాలి, ప్రాణాయామం చేస్తే తప్ప నాకు ఇంక జ్ఞానం రాదు అని అనుకున్నవారు ప్రాణాయామమే చేయాలి. లేదు యోగం చేయాలనే బుద్ధి ఉంటుందా, యోగమే చేయాలి. జపం చేయాలనే బుద్ధి ఉంటుందా, జపమే చేయాలి. కాబట్టి వాస్తవంగా విచారించినట్లయితే ఆత్మానాత్మ విచారణ చెయ్యాలనే బుద్ధి పుట్టినటువంటి వాళ్ళు సుకృతాత్ములు, ధన్యాత్ములు, వారికి మనోపరిపక్వత కలిగినది. ఇక్కడ ఒకరు ఎక్కువని కానీ తక్కువని కానీ కాదు. కాబట్టి ఆత్మానాత్మ విచారణే ఏ రోజుటికైనా మానవుడు తెలుసుకొని తరించవలసి ఉంటుంది. కాబట్టి ధ్యానము యోగము జపము వాటిపైన అభిరుచి కలిగినదా మనకు తప్పేం కాదు, కానీ మన జన్మాంతర సంస్కారములు అలా ఉన్నవని మరి కొన్ని జన్మల్లోనే మనం ప్రారంభించామని అవి ఇంకా పరిపాకం చెందలేదని గుర్తించి విజ్ఞానవంతులు తెలుసుకొని మహావాక్య విచారణ చేసుకొని తానెప్పుడూ పుట్టలేదు, తానెప్పుడూ మరణించలేదు, సాధన చేసి పొందబడే అంశం కాదు నా స్వరూపము, ఇది సిద్ధ వస్తువే కానీ ఏదో సాధన చేసి ప్రాప్తి చేసుకునే వస్తువు, ప్రాప్తించే వస్తువు కాదు అని మనం గుర్తు చేసుకోవాలి. ఏదైనా లేని పదార్థాన్ని సమాజంలో దాన్ని ప్రాప్తింపజేసుకోవడానికి కొన్ని సాధనలు ఉన్నవి. సిద్ధ వస్తువును ప్రాప్తింపజేసుకోని అక్కర్లేదు, తెలుసుకోవడమే ఉంటుంది. కాబట్టి జ్ఞాన మార్గంలో ఆత్మను తెలుసుకోవాలి, యోగ మార్గంలో ఆత్మను సంప్రాప్తింపజేసుకోవాలి అనుకుంటారు. ముందే సంప్రాప్తమై ఉన్న విషయము సాధకులకు అనుభవానికి రాదు. ఎందుకని? కర్మమాలిన్యం ఉండడం వలన తాను పరబ్రహ్మస్వరూపుడైనప్పటికీ కూడా, తాను ఆత్మస్వరూపుడైనప్పటికీ కూడా తాను ఏదో చేసి సాధన చేసి పొందితేనే తృప్తి. ఆ సాధన లేకుండా ఆత్మవిచారణ చేస్తే వారికి కొంచెం నిస్సారం అనిపిస్తుంది. అందుకనే బుద్ధి కర్మానుసారిణి అని చెప్పి మన ప్రవచనములలో అనేక మార్లు తమకు నేను మనవి చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి మంత్రజపం చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఈ జన్మలోనే కొంతమంది సాధనలు మొదలు పెడతారు. అటువంటి వారికి ఆత్మవిచారణ రుచించదు. కొన్ని జన్మల్లో పరిపాకము కానటువంటి జన్మలు కొన్ని ఉంటాయి. ఆ జన్మల్లో మనము పరిపక్వత పొంది జ్ఞాన మార్గములో కొంత స్థాయికి వెళ్ళినటువంటి వారికి కొద్దిపాటి జ్ఞానమే సరిపోతుంది. ధ్యానము యోగము జపం కొద్దిగా చేస్తారు, స్వరూప జ్ఞానాన్ని పొందుతారు.
కాబట్టి అందరూ కూడా పుణ్యాత్ములే, పుణ్యపురుషులే, అందరూ కూడా ముక్తి కొరకై ప్రయత్నిస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ సిద్ధులే అని చెప్పింది శాస్త్రం. పరమాత్మ గురించి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి సామాన్యులకు ఆ బుద్ధి పుట్టదు. ఆ బుద్ధి పుట్టింది అంటే ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలోనైనా సిద్ధత్వాన్ని ప్రాప్తింపజేసుకుంటారు. కాబట్టి యోగము, జపము, తపస్సు ఇవన్నీ కూడా ఎవరిని అడగకుండానే మన హృదయములో ఆలోచనలు ఎలా ఉన్నవి, నాకు ధ్యానం వైపు మొగ్గు చూపుతున్నదా, యోగం వైపు మొగ్గు చూపుతున్నదా, నాకు జపం చేయాలనిపిస్తున్నదా, ఓహో నా బుద్ధి ఇంకా పరిపక్వత చెందలేదు, తప్పేం కాదు, అట్టి దయామయుడైన పరమేశ్వరుడు ధ్యానము ద్వారా కూడా పొందవచ్చునని శాస్త్రాలు చెప్తున్నవి. 9 మార్గాల్లో కూడా ముక్తిని పొందవచ్చునని చెప్తున్నవి. కానీ ఆ ముక్తి ఏ ముక్తి అని మనం గుర్తించాలి. గౌణముక్తే కానీ సాక్షాన్ముక్తి కాదు. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాన్నిధ్యం అనేదే గౌణముక్తి. ఈ దేవతలను ఉపాసన చేసేవాళ్ళు, మంత్రజపం చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళు, యోగం చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా క్రమముక్తిని పొందుతారు. జ్ఞాన విచారణ చేసేటువంటి వాళ్లకు మాత్రమే జీవన్ముక్తి, సద్యోముక్తి. తాను జీవించి ఉండగానే ఓహో నేను దేహం కాదే, నేను మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, ఇవన్నీ నేను నాచే దర్శింపబడుచున్నవి, నేను దృక్కయ్యున్నానని చెప్పి సర్వదృక్కుగా మిగిలిపోతారు. కాబట్టి ఇది మనకు కలగాలి అంటే జన్మాంతర వాసనల వల్లనే కలుగుతుంది. శుభవాసనలు, అశుభవాసనలు. అశుభవాసనలు ఉన్నటువంటి వారికి మనసు చాంచల్యముగా ఉంటుంది. శుభవాసనలు ఉన్నటువంటి వారికి మనసు పరిపక్వతతో ఉంటుంది. కాబట్టి మనం బాగా విచారణ చేసుకోవాలి. గ్రంథములు, శాస్త్రములు, పురాణములు ఏవీ తప్పు కాదు. మహాత్ములు చెప్పేది కూడా తప్పు కాదు. ఎంత పెద్ద ఉపన్యాసము, ఎంత పెద్ద ప్రవచనం విన్నప్పటికీ కూడా కొంతమందిలో మార్పు రాదు. ఇవంతా కరెక్ట్ కాదు, సామాన్యం కాదు, ఎంత తపస్సు చేయాలి, ఎంత ధ్యానం చేయాలి, ఎంత యోగం చేయాలి, ఆత్మదర్శనం పొందాలి అంటే ఎంత చేయాలి అనే బుద్ధి పుడుతూ ఉంటుంది కొందరికి. ధ్యానం ఎందుకు, యోగం ఎందుకు, జపం ఎందుకు, ఇవన్నీ కూడా సాధనలే. నేను పరమాత్మ స్వరూపుడై ఉన్నాను అనే జ్ఞానం కలుగుతుంది కొందరికి. వారికి జ్ఞానోదయము ప్రారంభమైంది, సూర్యోదయమైంది, ఇంకా అజ్ఞానము చీకటి తొలగిపోతుంది. కాబట్టి ఏ చైతన్యం ఉండి మనం ఎన్ని చెప్పుకుంటున్నామో ఆ చైతన్యమే సాధనముల కంటే సాధనం. ధ్యానం చేయాలంటే చైతన్యం ఉండాలి, ప్రార్థన చేయాలంటే ఎరుక ఉండాలి. మరి మనలో ఈ చైతన్యం లేకుంటే ఏ కార్యము చేయలేం. అచేతన పదార్థములు ఒకే చోట పడి ఉంటాయి, వాటికి తానున్నట్టు తెలియదు, తనకి ఇంకొక పదార్థము తెలియదు. మనం చేతన పదార్థం, మన ముందు ఇంకొక పదార్థం ఉందని తెలుసు, నేనుగా ఉన్నానని తెలుసు. కాబట్టి జ్ఞానమే ప్రశంసనీయము. జ్ఞానమే ఏనాటికైనా తెలుసుకోవలసిన ఏకైకమైనటువంటి లక్ష్యం. ఏక విజ్ఞానేన సర్వ విజ్ఞానం భవతి. ఏ ఒక్క పదార్థాన్ని తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో అట్టి ఆత్మతత్వాన్ని ఈ జన్మలోనే తెలుసుకొని జన్మరాహిత్యాన్ని పొందవలసినదిగా నేను మీకు మనవి చేసుకుంటున్నాను. కాబట్టి యోగము, తపస్సు, జపము, పూజలు, వ్రతాలు ఇవన్నీ కూడా ఉపాసనల కిందకే వస్తాయి. జ్ఞాన విచారణ మాత్రము నిరాకారానికి దారితీస్తుంది. జ్ఞాన విచారణ చేసుకొని పరిపూర్ణ పరబ్రహ్మమాత్రుడై సర్వాత్మ భావనలో మిగిలిపోవడమే సకల వేదముల సారము, ఉపనిషత్తుల సారము, నిగమాగమముల సారము, సమస్త భారత భాగవత పురాణముల యొక్క సారము. జీవుడు సాక్షాత్తు పరమాత్మయే, జీవుడు శివుడే అని తెలుసుకొని సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే. జీవునికి సంపూర్ణమైన జ్ఞానం కలిగినప్పుడు తాను పరిపూర్ణ పరబ్రహ్మం అనేటువంటి అనుభవం వచ్చేస్తుంది. జీవుడంటే ఆకలి దప్పికలతో ఉన్నాం మనం. కర్తృత్వము, భోతృత్వము ఈ రెండూ కలిగి ఉన్నవాడే జీవుడు. జీవుడు అనగా అంతఃకరణములో ప్రతిఫలించే ఆభాస చైతన్యాన్నే జీవుడు అన్నారు. కాబట్టి ఈ రెండిటిని విచారణ చేసుకొని సద్గురువుల ద్వారా ఇక్కడే శ్రవణ మననాదులు చేసుకొని ఆత్మస్వరూపుడై మిగిలిపోవడమే పరమార్థం. కాబట్టి శ్రవణ మనన నిధిధ్యాసనలు ఆంతరంగిక సాధనలు. యోగము, జపము, పూజలు, వ్రతాలు, మంత్రజపము ఇవన్నీ కూడా పరంపరా సాధనలు, ఆత్మతత్వాన్ని తెలుసుకోవడం కొరకే. ఇవి సరాసరి ఆత్మతత్వాన్ని తెలుసుకునేటట్టు చేయలేవు. మనోపరిపక్వత కలిగిన తర్వాతనే ఆత్మ విచారణ జరుగుతుంది. అట్టి విచారణతో సత్యమేది, అసత్యమేది, దృక్ అంటేనేమి, దృశ్యం అంటేనేమి, జ్ఞానం అంటేనేమి, జ్ఞేయం అంటేనేమి, ఆత్మ అంటేనేమి, పరమాత్మ అంటేనేమి అని తెలుసుకొని తాను పరిపూర్ణ పరబ్రహ్మమాత్రుడై మిగిలిపోతాడు. ఆత్మ అనగా తానను ఎరుగుటయే జ్ఞానం, ఆ ఆత్మ పరమాత్మని తెలుసుకొనుటయే విజ్ఞానం. కాబట్టి ఇటువంటి మంచి విషయాలన్నీ కూడా ప్రాతకాలంలో స్నానం చేసి
మరి సద్గురువులు రచించినటువంటి సద్గ్రంథములు కానీ, సాత్విక ఆహారం కానీ, సజ్జన సాంగత్యం కానీ, సత్ప్రవర్తన ద్వారా కానీ, సంపూర్ణమైన ధ్యానము ద్వారా కానీ తెలుసుకొని మనస్సును బుద్ధిని పరిపక్వత వనర్చుకొని సమస్త ఉపాధులలో ప్రకాశిస్తున్నటువంటి చైతన్యము నేను, నా చైతన్యం రెండు ఒకటేనని చెప్పి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని ఆ మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని స్వానుభవమునకు తెచ్చుకొని తాను పరిపూర్ణ పరబ్రహ్మమాత్రుడై సర్వం కలివిదం బ్రహ్మ నేహ నానాస్తి కించనః అనేటువంటి ఉపనిషత్తు వాక్యాన్ని అనుభవానికి తెచ్చుకొని సర్వాత్మ భావనలో ఆ బ్రాహ్మీ స్థితిలో మిగిలిపోవడమే జీవిత పరమావధి. ఇదే చిట్ట చివరి నిష్కర్ష. హరి ఓం.